పెయిన్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇంక తట్టుకోలేక నేను పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. సో మార్చి నెల ఒక ఇంజెక్షన్ వేశారు. యాక్చువల్లీ అవి 2 డోసులు వేయాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ 33,000 అంటే 3 ఇంజెక్షన్స్ కలిపి వేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. ఎవరు లేరు, ఎవరైనా ఉంటే బాగుండు. ఎవరైనా ఆర్థరైటిస్ ఉంటే ప్లీజ్ కొంచెము చేయించుకోండి. దీనివల్ల రిజల్ట్ అయితే ఉంది. చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారంటే ఎలాంటి రిజల్ట్ లేదంట. అంటే ఇంకేమన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఆర్థరైటిస్కి? లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందా? మనిషి చచ్చిపోయినంత వరకు ఇంకా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందేనా? ఇంట్లో చంటి బిడ్డలనే కదా అండి, మీ పిల్లలు కూడా అలా ఇచ్చేసుకుంటారా అని అడుగుతున్నారు. హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. అండ్ ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్లో ఏంటంటే నాకు తెలిసి థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటారో వాళ్ళ కోసము, బికాజ్ నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలాసార్లు నన్ను అడిగారు, అక్క మీకు ఆర్థరైటిస్ తగ్గిందా? మాకు తగ్గట్లేదు, చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం అది ఇదని. వాస్తవాన్ని చెప్పాలంటే నాకు కూడా తగ్గలేదండి. ఇది మీకు ఆల్రెడీ చూపించాను, వెయిట్ లాస్ డ్రింక్ అని. చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, అందులో క్లియర్గా మెన్షన్ చేశాను ఏం తీసుకుంటున్నాను, ఏం యూజ్ చేస్తాను. అమ్మ పడిపోద్ది. అయితే నాకు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఒక 1 month 2 months నార్మల్గా పెయిన్స్ భరించాను. ఇంకా నా వల్ల అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాజ్ యూజువల్ అయిన స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. బట్ నాకు మనసు ఒప్పలేదు, ఫీడింగ్ ఇస్తున్నానని చెప్పి వేసుకోకుండా 1 month అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. బట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఫీడింగ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు, యూజ్ చేయొచ్చు అన్నారు అప్పుడే. బట్ నాకు మనసప్పగా నేను యూజ్ చేయలేదు. బట్ ఆ పెయిన్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇంక తట్టుకోలేక నేను పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఏంటంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోజు ఇవే మెడిసిన్స్ వేసుకుంటే చిరాకు వచ్చేస్తుంది. దట్ వేసుకోలేకపోతున్నామంటే కొత్తగా ఒక ఇంజెక్షన్ వచ్చింది, అది ట్రై చేద్దాము. సక్సెస్ఫుల్ అయితే హ్యాపీ, లేదంటే డబ్బులు పోయినట్టే. రెండాటికి మీరు ఓకే అంటే నేను ఇంజెక్షన్ చేయిస్తానంటే సరే అని చెప్పాను. పోతే డబ్బులు, ఒకటి ఇంజెక్షన్ సక్సెస్ అయింది అనుకోండి, పెయిన్ తగ్గుతుంది కదా, మెడిసిన్ స్కిప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓకే అని చెప్పాను. సో మార్చి నెల ఒక ఇంజెక్షన్ వేశారు. యాక్చువల్లీ అవి 2 డోసులు వేయాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ 33,000 అంటే 3 ఇంజెక్షన్స్ కలిపి వేయాలి. 300 mg సంథింగ్ ఎంతో వేయాలి. అరౌండ్ 90K వరకు అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్. బట్ ఏంటంటే మన పెయిన్స్ తగ్గించుకోవాలంటే, మెడిసిన్ స్కిప్ చేయాలంటే ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అది కూడా కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. లక్కీగా ఏంటంటే నాకు పనిచేసింది. మార్చిలో నేను వేయించుకున్నాను, నెక్స్ట్ డోస్ వచ్చి ఏప్రిల్లో వేయించుకోవాలి. బట్ నేను నెగ్లెక్ట్ చేశాను. ఇది ఇంజెక్షన్ వేసిన వెంటనే పనిచేయదు. మినిమం ఒక 4 to 5 weeks అనే టైం పడుతుంది. స్లో పాయిజన్లో ఎక్కుతుంది, కానీ వెంటనే రిజల్ట్ అనేది తెలియదు. ఇది ఒకరికి బాగా హెల్ప్ అయిందంట. మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదంటే సరే దాందే ఉంది. ఇంత కష్టపడ్డాము, ఇంత మనీ వేస్ట్ చేసాం, సరే తగ్గితే పర్లేదన్న ఉద్దేశంతో మేము ఓకే అని చెప్పేసాము. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలి కదా. మనకి ఏంటంటే ప్రాబ్లం, మనకి ఏదైనా ఒకటి తగ్గింది అనుకోండి, మళ్ళీ దాని గురించి మనం వదిలేస్తాం, పట్టించుకోము. అదొక మాయదార రోగం ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా హిప్పిక బర్త్డే టైం నుంచి స్టార్ట్ అయిపోయింది పెయిన్. లేకపోతే అంతకుముందు యాక్టివ్గా బాగానే తిరిగేస్తాను, అన్ని పనులు చేసేసుకున్నాను. హిప్పిక బర్త్డే అయిన తర్వాత స్లోగా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ యాజ్ యూజువల్ ఇంజెక్షన్ వేసుకోవాలి, అరౌండ్ అమౌంట్ పడుతుంది కదా. ఇంకా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వెళ్తున్న హాస్పిటల్కి, ఎందుకంటే నా వల్ల అవ్వట్లే. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వేసుకున్నా కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఈరోజు వెళ్తున్నాను. మేబీ ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలుగుతాను అంటే ఇంజెక్షన్ చేయించుకోండి. అందరికీ సక్సెస్ అవుతుంది అంటే నేను చెప్పలేను, నాకు పడ్డది కాబట్టి చెప్పాను. ఇప్పుడు నేను 2 డోసులు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకటి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకటి. ఇది జూలై కాబట్టి ఇప్పుడు ఒకటి అవుతుంది, నెక్స్ట్ ఆగస్టులో ఒకటి. సెకండ్ డోస్ వేసిన తర్వాత ఎన్ని రోజులు పెయిన్ లేకుండా ఉంటుందో అనేది ఇప్పుడైతే నేను చెప్పలేను. బట్ ఈ రోజైతే వెళ్తున్నాను. ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూస్తూ ఉండండి. మధురైడ్ ఆఫీషియల్. ఇప్పుడు వర్కౌట్స్ టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక నేను ఫ్రెష్ అప్ అయ్యాక హాస్పిటల్కి అయితే వెళ్తాను. మినిమం టైం పడుతుంది, అక్కడ ఒక 4 to 5 hours పడుతుంది. ఇంకా లంచ్ చేసి ఒకటేసారి వెళ్ళిపోతాం. డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను, చూడండి ఒకసారి వీడియో. అడ్రస్ కూడా పెడతాను, ఒకసారి డాక్టర్కి వెళ్ళి కలవండి, మాట్లాడండి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో మళ్ళీ వర్కౌట్స్ అయిపోయింది, టచ్లోకి వస్తాం. హాయ్ చెప్పి వెళ్ళిపోకు. హాయ్, హౌ ఆర్ యూ?
వాళ్ళకి ఆ పెట్టాలి అంటు పెట్టు అక్కడ అక్కడ పెట్టినాను అక్కడ నాకేనా పాలకూర ఫ్రై నీకే పాట నీకు మాకు ఇదే హిత్వి అమ్మ అమ్మని తడుకోమ్మ హిత్వి ఇంత బాతులో కూర్చుని ఇల్లు అని నిలుపుకున్నాను నేను ఇందాక కూడా బాత్రూమ్కి వెళ్ళిపోయి ఓరెనకాల కాకుంటుంది హిత్వి మాడడం సరిపోతుంది డారే మీ అమ్మాయి కూడా పాలకూరే అందరికి అదేలే కానీ అయితే నాకు 1కి వస్తారంట డాక్టరు. మీకు అయిపోతుంది 12ంటికల్లా వంట అయిపోతుంది. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోతాను. మ్యాక్స్ 4 to 5 hours పడుతుంది. అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళానంటే స్టార్ట్ చేసినా అది స్లోగా ఎక్కుతుంది కాబట్టి మినిమం 5 to 6 అవుతుంది. ఎలా కార్లో వెళ్ళిపోయినా క్యాబ్లో వెళ్ళినా అక్కడ పార్కింగ్ ఉండదు. నువ్వు క్యాబ్ వెళ్ళిపో ఒక్కదాన్ని వెళ్తున్నావు, అబ్బాయి ఉంటే అబ్బాయిని కూడా వచ్చిపోదు, నేను వస్తానంటే పెళ్ళి పర్లేదులే ఏమైతుంది మా రెగ్యులర్గా వెళ్ళి హాస్పిటల్ క్యాబ్లో వెళ్ళిపో, బాగా ట్రై చేసుకొని మళ్ళీ ఉచిత ఇబ్బంది అయిపోతుంది. ఇవి నాకు డైట్ ఫుడ్ కదా, వెజిటేబుల్స్ అన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకునే బదులు కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అని పెట్టాను. బాక్సులు ఇప్పుడు వచ్చాయి, ఎలా ఉన్నాయి. అయితే మొన్న ఒక బాక్స్ వచ్చింది, బట్ ఇది బాగుంది కానీ లైక్ ఏదన్నా మనం డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ బ్రేక్ అయిపోయింది సైడ్, ఇది రిటర్న్ చేయాలి కానీ బాగుంది. ఇలాగా 4 వచ్చినాయి, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇవి ఉన్నాయి కదా, చేపది పెడతాం కదా, చికెన్ అది వేసుకోవచ్చు ఇందులో కూడా, కలిసిపోకుండా ఉండాలి. మధ్యలో కర్ర ఉంటే బాగుంది. అంటే ఇంకేమన్నా వేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా వస్తుంది కాబట్టి ఇలాగా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు, నువ్వు ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిటర్న్ చేసేయచ్చు. ఇవన్నీ అవే. అండ్ ఇంకొక బాక్స్ ఉంది చూపిస్తాను. అంటే నాకు ఎక్కువ క్యారెట్ బీన్స్ ఎక్కువ పడతాయి కదా, రోజు అదే పనిగా అమ్మ కట్ చేస్తుంది. అలా కాకుండా ఒక 4-5 రోజులు సరిపడే కట్ చేసి పెట్టేసుకుంటే ఫ్రీగా ఉంటుందని ఈరోజు తీసుకున్నాను. ఇది బాగానే ఉంది నాకు తెలిసి, ఇందులో అన్నీ పెట్టుకోవచ్చు. ఇలా ఉంటే బాగుంది, ఇలా పెట్టు. ఇది బాగుంది, లైక్ ఇలా వస్తాయి. సో ఇందులో మనకి క్యారెట్ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ ఇట్లా సపరేట్ వేసుకోవచ్చు. ఇలా పార్టీషన్ కింద వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇదైతే బాగుంది, లైక్ ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు కాబట్టి గాలిపోతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు. వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇది కూడా బాగుంది మా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి. బ్రేక్ అయింది కదా, రిటర్న్ పెట్టేస్తే వేరే రీప్లేస్ చేస్తారు. నేనేమంటున్నా, కింద నువ్వు వెజిటేబుల్స్ వేస్తున్నావు కదా, ఈ డబ్బాలు వేసి కింద పెట్టేస్తే డబ్బా పడుతుందో లేదు చూడు, ఫ్రిడ్జ్లోని పడితే ఇందులో వేసి పెట్టేస్తే నీట్గా దేనికి అది సపరేట్గా ఉంటాయి. ఒకసారి పెట్టి చూడలేదంటే రిటర్న్ పెట్టేద్దాం. బాగానే వచ్చినాయి, మొత్తం 6 వచ్చినాయి. సో నాకు టైం అయిపోతుంది, 12:15 అయిపోయింది. నేను లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి. కుక్కడపల్లి కాబట్టి అక్కడ ఈజీగా 1/2 hour పడుతుంది డ్రైవింగ్ చేసుకోవడానికి. హిత్వి బాయ్ బాయ్ చెప్పాము. బాయ్ నానా, లవ్ యూ, కిస్ యూ. సరే నేను వెళ్తున్నాను అయితే, జాగ్రత్త, డోర్లు వేసుకో. జాగ్రత్త. ఫోన్ సైలెంట్లో ఉంటే తీసేసి రింగ్లో పెట్టాను, అవసరం లేదు ఫోన్ చేస్తాను. బాయ్ హిత్వి, బాయ్ నానా, లవ్ యూ బేబీ, లవ్ యూ నానా, లవ్ యూ, బాయ్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. ఎవరు లేరు, ఎవరైనా ఉంటే బాగుండు, మా అమ్మన్న బాగుండేది వస్తే, బట్ చంటిదాన్ని హాస్పిటల్ తీసుకురావడం ఇష్టం లేదు, అందుకని చెప్పి రావద్దని చెప్పాను. సో ఫైనల్లీ అయిపోయింది. 4 hours పట్టింది. అసలు లిటరల్లీ హాస్పిటల్కి వస్తే ఏంటో బోర్ కొట్టేస్తుంది. మీరు అఫోర్డ్ చేయగలుగుతాను అంటే ఇలా ఎవరైనా ఆర్థరైటిస్ ఉంటే ప్లీజ్ కొంచెము చేయించుకోండి. దీనివల్ల రిజల్ట్ అయితే ఉంది. అయితే నాకు 2 డోస్ చెప్పారు. ఒకటి మార్చిలో వేసాము, తర్వాత ఏప్రిల్లో ఒకటి వేయాలి 4 to 5 weeks మధ్యలోని.
బట్ నాకు ఇంకా పూర్వికది హెడ్వికది బర్త్డే ఉంది, ఊరు వెళ్ళడము కొంచెం ఖర్చులు అవి ఉన్నాయి కాబట్టి నేను చేయించుకుందాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసేసరికి అది ఎక్కువైపోయింది. ఎక్కువ అవడం మీన్స్ అంటే మెడిసిన్ అయితే పనిచేసింది, టాబ్లెట్లు అంటే స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిప్ చేసి ఇలాంటి ఇంజెక్షన్ వేసుకోవాలి. కొత్తగా వచ్చింది అయితే చాలా మంది పడుతుంది, కొంతమంది పడకపోవచ్చు. పడితే హ్యాపీ, ఒక 1 year అట్లా పెయిన్ లేకుండా ఉంటుంది. అఫోర్డ్ చేయగలుగుతానంటే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు డాక్టర్ వస్తారంట, వస్తే ఆయనతో కూడా కొంచెం మాట్లాడతాను, లైక్ ఇంకేమన్నా మెడిసిన్స్ ఉన్నాయి ఏంటి అనేది. చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా ద్వారా ఏమన్నా కొంచెము ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. బట్ డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను, ఒకవేళ లేట్ అయితే ఇంకా వెళ్ళిపోతాను. బట్ నాదైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ అరౌండ్, ఈరోజు జూలై 16th కాబట్టి ఆగస్ట్లో అట్లా వచ్చి మళ్ళీ 2nd dose అయితే ఇంజెక్షన్ వేయించుకుంటాను. ఇది చాలా స్లోగా ఎక్కాలి కాబట్టి 4 hours టైం పట్టుకుంది. అంటే మనకి చేతికి చేసేసేది కాదు, ఇట్లా సెలైన్లో పెట్టి ఎక్కించాలి కాబట్టి 4 hours టైం తీసుకుంది. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది చాలా మంది తెలిసే ఉండొచ్చు, బట్ దీనికి ఇంకేమన్నా మెడిసిన్స్ బెస్ట్ ఉన్నాయేమో అని చెప్పి. ఎందుకంటే బికాజ్ నాకు చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, ఒక ఆమెకైతే ఏకంగా సర్జరీ అయిందంట. ఎందుకు అయిందంటే ఆమెకి టూ మచ్గా పెయిన్ ఎక్కువైపోయిందంట, సర్జరీ అయిందక్క అంటుంది. బట్ లక్కీగా ఏంటంటే మనకు అంతవరకు వెళ్ళలేదు కాబట్టి హ్యాపీ. లైక్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్నాను, ఈ వీడియోలో షేర్ చేస్తా. చేయి నొప్పి వచ్చేస్తుంది అండ్ మళ్ళీ డాక్టర్ వచ్చినాక టచ్లోకి వస్తా. సో నేను చెప్పాను కదా, డాక్టర్ వస్తే మాట్లాడతాను, అంటే కొన్ని డౌట్స్ ఏమైతే అడుగుతున్నారో దాన్ని క్లారిఫై చేస్తానని చెప్పి. డాక్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. బేసిక్ ఇది కూకట్పల్లిలో ఉంటుంది, అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో రామకృష్ణ గారు. అరౌండ్ నా తెలిసి ఒక 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా హాస్పిటల్ తిరిగి నాకు ఎలాంటి రిజల్ట్ లేకపోతే ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నానంటే సార్ వల్లనే. ఓపెన్గా చెప్పాలంటే అందులో మా రాజమండ్రి కాబట్టి కొంచెం ఆ బాధ అర్థం చేసుకుంటారు. అండ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సార్ ద్వారా అంటే ఎలా వస్తుంది ఏంటి, దీనికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, లేకపోతే ఇట్లాంటి మెడిసిన్స్ వాడాలా అనేది కొన్ని డౌట్స్లో అయితే క్లారిఫై చేస్తాను. నమస్తే అండి. మన ఛానల్లో చాలామందికి ఆర్థరైటిస్ ఉంది. వాళ్ళు ఏంటంటే కొంతమంది కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఎలాంటి రిజల్ట్ లేదంట. అంటే ఇంకేమన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఆర్థరైటిస్కి? ఆర్థరైటిస్కి అయితే ఫస్ట్ అది ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే మన జీన్స్ నుంచి వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం కానీ మన అలవాట్లు కానీ ఇవన్నీ జబ్బుని ప్రభావితం చేస్తాయి, కానీ జబ్బు లేకుండా చేయడానికి పూర్తిగా ఉపయోగపడదు. అంటే ఊబకాయ ఒకటి, తర్వాత చలికాలం ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఈ జబ్బుని తీవ్రతని ప్రభావితం చేస్తాయి. కానీ బేసిక్గా చాలామందికి ఆర్థరైటిస్ ఏంటంటే జెనెటిక్ డిజీజ్, ఆటోఇమ్యూన్. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఏంటంటే స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఒక జాతి, ఒక గ్రూప్. డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీరొమాటిక్ డ్రగ్స్ అంటారు, ఇవి 2వ గ్రూప్. తర్వాత బయోలాజిక్స్ అంటారు, ఈ 3వ గ్రూప్. ఈ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఎలా అంటే పదునైన కత్తి లాంటివి. అవి చాలా జాగ్రత్తగా వాడుకుంటా, అంటే డాక్టర్ పర్యవేక్షణలో అవసరమైనప్పుడు మధ్యలో వాడుకోవచ్చు. కానీ అది దీర్ఘకాలికంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అంటే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయంటే నిజమేనా డాక్టర్? స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఆర్గన్స్ దెబ్బతింటాయి అంటారు. కంటిన్యూస్గా యూజ్ చేసినప్పుడు మనం అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వాడినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం దీన్ని ఎలా అంటే పొదుపుగా వాడుతూ ఉండాలి. అంటే డాక్టర్ పర్యవేక్షణలో అవసరానికి అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. సో మేము ఎప్పుడైనా కోర్స్ ఇచ్చినా కూడా 3 weeks 4 weeks దాటి ఇవ్వకుండా. ఈ డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీరొమాటిక్ డ్రగ్స్ ఇవి ఎలా ఉంటాయంటే ఇవాళ స్టార్ట్ చేస్తే అవి పనిచేయడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఈ బ్రిడ్జ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీవ్రమైన నొప్పితో వచ్చినప్పుడు మొదటి స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది, ఎందుకంటే వెంటనే పనిచేస్తాయి. ఈ డిఎంఆర్టీసీ ఏంటంటే తర్వాత ఇవి కూడా మొదలు పెడతాం, కానీ అవి మొదలు పెట్టిన తర్వాత పని చేయడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఎప్పుడైతే ఈ మందులు పనిచేయడానికి టైం తీసుకుంటాయో అప్పుడు స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ని విత్డ్రా చేస్తుంటాం, పక్కకి తోసేస్తూ ఉంటాం. అంతేగాని స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్ వాడడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మందులు ఏవి కూడా సరిగ్గా పనిచేయవు. అటువంటి వాళ్ళకి ఈ బయోలాజిక్ ఏజెంట్స్ ఇస్తాం. బయోలాజిక్ ఏజెంట్స్ చాలా రకాలు ఉంటాయి. ఇన్ఫ్లిక్స్మెబ్ ఉంటుంది, రిఫ్లిక్స్మెబ్ ఉంటుంది, అడాలమిబ్ అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ కాస్ట్ బట్టి, ఉన్న జబ్బును బట్టి, ఇంట్లో ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. జబ్బును బట్టి మనం డిసైడ్ చేసుకుని తీసుకుంటూ ఉంటాం. డాక్టర్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంటే ఫ్యూచర్లో బేబీకి వచ్చే ఎఫెక్ట్ ఉందా ఆర్థరైటిస్? అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది కొంచెం భయపడుతున్నారంటే. ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారా? అయితే మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చా?
ఆర్థరైటిస్లో కొన్ని చాలా రకాల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీవ్రత తగ్గుతుంది, పెరగదు. ప్రెగ్నెన్సీతో 70% మందికి తగ్గిపోతుంది. కొన్ని జబ్బులు ఉంటాయి, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, ఇవి యాప్లా సిండ్రోమ్ ఉంటాయి. అటువంటి కండిషన్స్లో మాత్రమే ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ చాలాసార్లు ఈ ప్రెగ్నెన్సీ సేఫ్గానే జరుగుతుంది. ఈ మందులు వాడటం ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీలో ఆ తీవ్రత చాలా తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత సడన్గా మళ్ళీ ఆ జబ్బు నాకు అదే ప్రాబ్లం వచ్చింది. సో ఆర్థరైటిస్ ప్రెగ్నెన్సీ తీసుకుంటే 70% మందికి తీవ్రత తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో చాలా సేఫ్టీ ఉండే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవి వాడుకుంటూ చాలా ప్రశాంతంగా ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వచ్చు, డెలివరీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్ వస్తే జనరల్గా సర్జరీస్ చేస్తారా? అంటే ఓన్లీ మెడిసిన్స్తో అవ్వకపోతే పర్మనెంట్గా సర్జరీ అయినా సొల్యూషన్ ఆర్థరైటిస్ వస్తే? ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం గురించి మాట్లాడతాం. కీళ్ళ అరుగుదలను కూడా ఆర్థరైటిస్ అంటారు కొన్నిసార్లు, అంటే ఇంగ్లీష్లో ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. దానికి సర్జరీ ఉంటుంది. ఈ కీళ్ళ వాతంలో ఏంటంటే వాతం వచ్చి జాయింట్లో నీరు పట్టి ఆ జాయింట్ అన్ని బాగా డ్యామేజ్ అయిపోయి, లేకపోతే ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొన్నిసార్లు ఎముకలు కుళ్ళు కూడా వేస్లర్ నెక్రోసిస్ వచ్చినప్పుడు, ఆ జాయింట్ లాంటివన్నీ వచ్చినప్పుడు కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ ఎప్పుడు ఈ కీళ్ళ వాతానికి ట్రీట్మెంట్ కాదండి, ఆ కాంప్లికేషన్ ఏదైతే వస్తుందో ఆర్థరైటిస్ వల్ల దాన్ని ట్రీట్మెంట్ సర్జరీ. అండ్ డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్ వస్తే ఇంకా మనం పర్మనెంట్గా అంటే ఇంకా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందా? మనిషి చచ్చిపోయినంత వరకు ఇంకా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందేనా? ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత అది ఎంత తీవ్రత ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఇదంతా కూడా మన జీన్స్ మీద ఆధారపడి ఉంటాయండి. అవి స్టడీస్ బాగా జరుగుతున్నాయి. అంటే జీన్ అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా ప్రోగ్నోస్టికేట్ చేయడం అనేది ఇంకా అప్కమింగ్ సబ్జెక్ట్. అది ఇంకా పూర్తిగా బయటకు రాలా. కానీ ఎలా ఉంటుందంటే 100 మంది కీళ్ళవాతం వస్తే ఒక 30-40% మందికి ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు తగ్గిపోతుంది. కొంతమందికి కనీసం 5 years to సమ్టైమ్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓ 10% మందికి మనం ఏ రొటీన్ మెడికేషన్ ఏది ఇచ్చినా కూడా తగ్గదట్టుకుంటప్పుడు ఈ బయోలాజిక్ ఏజెన్సీకి వాడాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఎన్నాళ్ళు ఉంటుంది అనేది ఒకటి మన జెనెటిక్, అంటే జన్యువులో మార్పులు ఎంత తీవ్రంగా వచ్చాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 2 ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాబిట్స్, మన ఆహారపు అలవాట్లు కానీ, మన నిద్ర ప్యాటర్న్ కానీ, ఊబకాయం, ఎస్పెషల్లీ ఊబకాయం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఏంటంటే అందరికీ యూనిఫామ్గా ఒకేలా చెప్పడం కష్టం. కానీ ఏంటంటే మనకి ఆర్థరైటిస్ ఎన్నాళ్ళు ఉన్నా కూడా ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నప్పుడు మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అదే ప్రాబ్లం. డాక్టర్, ఇప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అదేంటి? ఇది ఇన్ఫ్లిక్సిమాబ్ ఇంజెక్షన్. సో ఇది దీనివల్ల పెయిన్స్ అయి తగ్గుతాయి కదా? పెయిన్స్ అంటే ఇవన్నీ యాంటీబాడీస్, అంటే బయోలాజిక్ ఏజెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే మన ఆటో యాంటీబాడీస్, మన బాడీలో ఏదైతే యాంటీబాడీ ప్రొడక్షన్ ఉందో దాన్ని సప్రెస్ చేస్తే వాటిని బ్లాక్ చేస్తాయి. సో మీకు గతంలో ఎటార్నిసెప్టిన్ ఇంజెక్షన్ తీసుకున్నారు, అది సూట్ కాలేదు. రిట్యూక్సిమాబ్ ఇంజెక్షన్ ఇచ్చాం, అది తగ్గలేదు. అందుకని ఇప్పుడు తప్పక ఇన్ఫ్లిక్సిమాబ్ వచ్చింది. బట్ ఇది నాకు పనిచేసింది డాక్టర్. ఇన్ఫ్లిక్సిమాబ్ అంటే ఇది గత 5 సంవత్సరాల నుంచి ఉన్న డ్రగ్ ఇది. కాకపోతే ఏంటంటే ఇవ్వడంలో కొంచెం టైం టేకింగ్, 3-4 hours స్లో ఇన్ఫ్యూజన్తో ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఇది ప్రిఫర్ చేయకుండా సింపుల్గా ఇచ్చే ఇంజెక్షన్స్ వచ్చే అడాలమిమాబ్, ఎటార్నిసెప్ట్ ఇటువంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. కానీ మీకు అవి పనిచేయలేదు. అంటే మన బాడీ తత్వం బట్టి కూడా మెడిసిన్ అనేది పనిచేస్తుంది, పని చేయదు. నాకు ఆల్రెడీ 2-3 చేశారు, బట్ అది నా బాడీకి సెట్ అవ్వలేదు. అండ్ ఇంకా ఫైనల్గా ఇది ట్రై చేద్దాము, పని చేస్తే హ్యాపీ, లేదంటే డబ్బులు పోతే అంత మించి ఏమీ లేదన్నారు. సరేలే, ఎంతో వేస్ట్గా ఖర్చు పెట్టేస్తామని చెప్పి సో ముందడికి వేసాము. బట్ మీరు అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఎందుకంటే రోజు పెయిన్స్ ఫీల్ అయ్యి నరకం అనిపించే బదులు ఆ మెడిసిన్స్ రోజు మింగాలన్నా కూడా కష్టమే. కాబట్టి ఇది ట్రై చేయండి. సో మనకి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అండి, అంటే మన హాస్పిటల్కి వస్తే? తప్పకుండా ఫోన్ చేశారు. అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కదా ఇంత అమౌంట్ అని. తప్పకుండా. సో డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఒక నియర్ ఎవరన్నా ఉంటే ఒకసారి, నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అండ్ కుదిరితే నేను అడ్రస్ ఇది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఒకసారి రండి, మీకుండే ప్రాబ్లం చూపించుకోండి. అంటే డాక్టర్తో మాట్లాడితే మనకుండే డౌట్స్ కూడా చాలా వరకు క్లారిఫై అవుతుంది, ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీకు ట్రస్ట్ అనిపించుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. తగ్గిందంటే 10 మందికి షేర్ చేయండి. సో చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా.
అండ్ ఇంకా అంతే, పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు. ఉన్నంత వరకు మన మెడిసిన్స్తో మన బాడీని అట్లా నెట్టుకుంటూ వచ్చేయాలి, అంత మించి ఏం కాదు. సో నాకైతే టైం అయిపోతుంది. ఇంకా డౌట్స్ అడిగాను. నెక్స్ట్ టైం ఇంకేమన్నా ఉంటే డౌట్స్ అడగండి. నెక్స్ట్ టైం ఎట్లా నెక్స్ట్ మంత్ వస్తాను కాబట్టి అప్పుడు నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నీకు రేపు ఏ టైంకి ఎప్పుడు వస్తావు మళ్ళా? హిత్వి పోతినే పో, వెళ్ళి పోతిని అక్కెడుతుంది పో నాన్న. బలవంతంగా పెట్టకు, పిలు. ఏం చేస్తుంది? అల్లరి చేస్తుందా నేను వెళ్ళాక? ఆడుకుంది, అలాగే బట్టలు ఆరేసుకున్నాను. బట్టలు ఆరేసుకుని పొద్దు పెడతా చెప్పి లాంగ్ చెప్తే జాగ్రత్త సతాయించింది బాబు. మరి మధ్యన అలానే చేస్తుంది, కోరికేస్తుంది. వీడియో కాల్ చేసింది. ఇంకా పట్టేది నానా, వదిలే కొంచెంసేపు వదిలే, కొద్దిగా ఆడుకొని ఆడుకొని ఆడుకొని. సో ఇంటికైతే వచ్చేసాను, ట్రాఫిక్ లేదు. వచ్చిన వెంటనే కొంచెం సూప్ కాసుకున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. సూప్ తాగేసాను. లిటరలీ ఎంత బోర్ కొట్టేసిందో హాస్పిటల్లో, మామూలు బోర్ కొట్టదు అసలు. ఎంతసేపు అని ఫోన్ చూస్తాము. ఒకదాన్నే ఉన్నాను. ఎవరన్నా పక్కన ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది. ఒకదాన్నే ఉన్నాను. ఏంటో ఎవరికి రాకూడదు ఈ ప్రాబ్లము. అంటే అన్ని ప్రాబ్లంకి ఫేస్ చేస్తాం అనుకోండి, బట్ ఆర్య అనేసరికి ఆ పెయిన్స్ తట్టుకోలేము. అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది, టెంపరీ. మనం ఏది చేసినా టెంపరీ, పర్మనెంట్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ లేక తలనొప్పి, అసలు ఆ పెయిన్స్ తట్టుకోలేము. మనకి మెయిన్ పిల్లర్ లాంటి మనకి లెగ్సే కదా, లెగ్స్కి ఏమన్నా అయితే మనం ఏ పని చేయలేము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. ఇది చెప్పారు కదా, జీన్స్ అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే బ్లడ్ రిలేషన్ ద్వారా వచ్చేస్తాయి. అదొక పెద్ద తలనొప్పి. ఇస్తే ఆస్తులు ఇవ్వచ్చు కదా, ఏదన్నా ఉంటే. దిక్కుమాలి హెల్త్ ఇష్యూస్ ఎందుకు? ఆస్తులు ఇచ్చిన మరి ఎవరి ద్వారా వచ్చింది? నాన్నకు కూడా లేదు. మరి నాకెలా వచ్చింది? అత్తది నాకెందుకు వస్తుంది? మా మేనత్త నుంచి కూడా వస్తుందా? మేనత్త నుంచి ఎందుకు వస్తాయమ్మా? ఆవిడ బ్లడ్ ఎందుకు వస్తుంది మాకు? సో నాకు తెలిస్తే చెప్పండి. బ్లడ్ రిలేషన్లో అంటే మేనత్త వాళ్ళ నుంచి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా. డాక్టర్ చెప్పారు కదా, జీన్స్ అంటే మన ఇంట్లో మనకి ఫ్యామిలీలో ఉండే వాళ్ళ నుంచి వారసత్వం బట్టి నుంచి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి దీనికి రీజన్ అంటూ ఉండదు, ఏజ్తో సంబంధం ఉండదు. చిన్న పిల్లల నుంచి వస్తాయి. ఇంకా కర్మ అనుకోవాలి, అంత మించి ఏం లేదు. ఇంక వచ్చిన తర్వాత మనము పేర్ చేసుకొని వెళ్ళిపోవాలి ఉన్నంత వరకు. కానీ ఇంకా ఏం చేయలేని పొజిషన్. అంటే బాధ అనిపిస్తుంది సమ్టైమ్స్, ఎందుకు వచ్చింది ఇలాగ, అవసరమా నాకి? అంటే ఏజ్ కూడా అంతగా అయిపోలేదు కదా, పోనీ బాగా ఏజ్ అయిపోయినప్పుడు వచ్చింది అనుకోవడానికి లేదు. ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే మన పనులు కూడా మనం చేసుకోలేము. అయితే నేను మొన్న రియోగాని ఇచ్చేస్తాను అంటే ఒకరు కామెంట్ పెట్టారు, రియోని ఇచ్చేస్తా అంటున్నారు. అదే ఇంట్లో బిడ్డల్లానే కదా, మీ పిల్లలు కూడా అలా వద్దనుకుంటూ వదిలేసుకుంటారా అంటే, పిల్లలకి పెట్స్కి తేడా లేదా ఆ మాత్రము? నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను ఏంటి, నాకు లెగ్ ప్రాబ్లము, నేను చేసుకోలేకపోతున్నా, మా అమ్మ చేయలేకపోతుంది, సో మా వల్ల అవ్వట్లేదు. ఎవరన్నా బాగా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను, కానీ నేనేదో రోడ్ సైడ్ వదిలేయాలి ఇంకోటి అయితే నేను అనుకోలేదు కదా. సో మాకన్నా బెటర్మెంట్గా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం, కానీ రోడ్డు మీద వదిలేయాలి ఇంకోటి ఆలోచన లేదు. కామెంట్లు పెట్టినప్పుడు కొంచెం ఇది పెట్టండి, ఎందుకంటే ఒక మనిషిని తొందరగా మీరు హర్ట్ చేసేస్తే దానివల్ల మీకు ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ చాలా చిరాకు అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే. ఎవరన్నా బాగా చూసుకునే వాళ్ళకి ఇస్తాను అన్నాను, కానీ నా పిల్లలతో సమానం మీ పిల్లల్ని వదిలేసుకుంటారా అంటే, ఏ తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా పిల్లలు పెంచుకుంటారు, వదులుకోరు. బట్ ఇది ఇన్ని సంవత్సరాలు మేము చూసాము, బట్ ఇప్పుడు మాకు అవ్వట్లేదన్న ఉద్దేశంతో ఎవరన్నా బెటర్మెంట్గా పెంచుకుంటే వాళ్ళు కూడా పెట్ లవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టాలు ఉంటాయి. కాబట్టి నేను ఆ వేలో అంటే ఆ కామెంట్ పెడుతున్నారు, కొంచెమన్నా ఆలోచన ఉంటుందా పెట్టేటప్పుడు? అసలు ఏం పెడుతున్నాము వాళ్ళు చూస్తారు, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అందరూ చూస్తారు, మనం ఏం పెడుతున్నాం రైట్ ఆర్ రాంగ్ అనేది ఒక్క ఆలోచన కూడా ఉండదా? పెట్టేయడమేనా, ఏదో మొబైల్ డేటా ఉందని చెప్పేసి. సో నేను కూడా ప్రతిదానికి అలా రిప్లై ఇచ్చేయచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా కొంచెం ఆలోచించండి, ఆలోచించి కామెంట్ పెట్టండి, తప్పు లేదు. సోషల్ మీడియాలో ఉన్నారు అని ఏది పడితే అది పెట్టేస్తాము అంటే ఎందుకు తీసుకోవాలి? ఏది పడితే అది. ఇప్పుడు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, చిన్న మ్యాటర్, అక్కడితో అయిపోతుంది, పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి 5 ఏళ్ళు ఒకేలా ఉండవు,
ఓకే, ఒకేలా ఉండవు. అలాగే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉంటే అందరికీ నా వీడియోస్ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు. నచ్చిన వాళ్ళకి మంచిగా చూస్తారు, నచ్చిన వాళ్ళు నన్ను హేట్ చేస్తారు. నేను మంచి చేసినా కూడా ఆ టైంలో నన్ను హేట్గానే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి నేను నచ్చను, అదొకటి. మొన్న మొన్న రియడ్ ఇచ్చేస్తాము, ఎవరన్నా ఉంటే పెంచుకోండి అన్నాం కదా. ఒక ఆవిడ కామెంట్ ఏంటంటే, ఇంట్లో చంటి బిడ్డలనే కదా అండి, మీ పిల్లలు కూడా అలా ఇచ్చేసుకుంటారా అని అడుగుతున్నారు. పిల్లలకి నీ పెట్స్కి తేడా లేదా? ఇచ్చేయాలండి, బాడీకి ఎప్పుడు ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు రియో మా ఇంటికి వచ్చి అరౌండ్ 5 years అవుతుంది. వాడు చిన్నప్పుడు డేస్ బేబీ అప్పుడు తెచ్చుకున్నాము, అది పూర్విక చిన్నప్పుడు టైంలో తెచ్చుకున్నాము. మేము ఇచ్చేయాలనుకుంటే ఈ బాడీకి ఎప్పుడో ఇచ్చుకోవచ్చు. మేము ప్రతి చోటికి వాడిని తీసుకెళ్తాం, ఎక్కడికైనా వాడు మాతోనే వస్తాడు. ఒక టెంపుల్ దగ్గరికి అయితే రాడు, కానీ ఎందుకంటే టెంపుల్లో పెట్స్ని అలౌడ్ చేయరు కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి వెళ్ళా వాడు మాతోనే వస్తాడు. మేము వదిలించుకోవాలంటే ఎప్పుడో వదిలించుకోవచ్చు, కానీ మాకు ఆలోచన లేదు. వాడు మా ఇంట్లో మనుషులనే, వాడు మేము పెట్టిందే తింటాడు, వాడు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. బట్ ఏదో ఆ రోజు అన్నాను, ఎవరైనా పెంచుకుంటారేమో అనుకుంటాం, కానీ వాళ్ళు అడిగినా కూడా మేము ఇవ్వం కదా. ఆ సేపు అప్పుడు అనిపించింది. తర్వాత మేము కూడా ఇవ్వం, ఎవరైనా అడిగినా కూడా చాలాసార్లు అడిగారు, చాలా సందర్భాలు అందరూ. మేము ఎవరికి ఇవ్వలేదు. ఏమైంది పూర్వి? ఇట్రా, ఎక్కడ కొట్టింది? ఇట్రా ఇట్రా, ఎక్కడ నానా? చూసుకోలేదు నన్ను, నా తల్లి కాదు. ఎందుకు కొడుతున్నావు అప్పుడే? నువ్వు చూసుకోలేదు. రిమోట్ తగిలిందా? చెల్లి కదా నాన్న ఫోన్. చంటిది గట్టిగానే కొడుతుంది, కొరికేస్తుంది. సారీ చెప్పు దానికి. నేనెందుకు చెప్పాలా? కొట్టావు కదా నాన్న, సారీ చెప్పు. అక్క కదా, తప్పు కొట్టగలదు అక్క, నాకు కొట్టగలదు. అది ఆట అనుకుంటుంది వాళ్ళు. అదిగో ఆట నీవే ఇస్తుంది. అదిగో అదిగో తప్పు, నేను అక్కతో అవుతున్నాను దెబ్బ. పదలాని పోసుకుంది, పద చాలు. వద్దు వద్దు. ఇప్పుడు ఈవిడ అలిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం నీరసంగా ఉంది, ఇంకా హిప్పిగాడిని స్నానం చేయించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను, పడుకోబెట్టేస్తాను. 9 అయిపోయింది ఆల్రెడీ టైం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్థరైటిస్ గురించి నాకు పెట్టండి, నేను కామెంట్స్ నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడుగుతాను. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.